ఈ అంగస్తంభన గురించి తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ శివశంకర్ రెడ్డి. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, సుశ్రుత స్పెషాలిటీ హాస్పిటల్స్, కర్నూలు. ఈ అంగస్తంభన అనేది యూజువల్గా చాలా రకాలుగా వాళ్ళ యొక్క కారణాలు బట్టి ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఏదర్ సైకలాజికల్గా ఒక ఇష్యూ అయితే, ఆర్గాన్ పరంగా ఏంటంటే ఈ యొక్క అంగస్తంభన అనేది మనము చూడడం జరుగుతుంది. సైకలాజికల్గా ఏంటంటే వాళ్ళ యొక్క స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ వల్లనో, లేకపోతే వాళ్ళ యొక్క స్లీప్లెస్ నైట్స్ వల్లనో, లేకపోతే వాళ్ళ యొక్క యాంగ్జైటీ వల్లనో, లేకపోతే ఈ యొక్క డిప్రెషన్, తర్వాత సో ఇట్లా చాలా కారణాలు, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్లనో, తర్వాత వాళ్ళ యొక్క సోషల్ ప్రాబ్లమ్స్ వల్లనో, డిస్ప్యూట్స్ వల్లనో, అంటే వాళ్ళ యొక్క ఇంట్లో గొడవల వల్లనో, ఈ యొక్క సైకలాజికల్గా ఏంటంటే వాళ్ళకు ఈ అంగస్తంభన అనేది వాళ్ళకు ఉండడం జరుగుతుంది. సో దీనికి ప్రధానంగా ఏంటంటే ట్రీట్మెంట్ అనేది చిన్న మెడిసిన్స్తోనే మనకు ఇష్యూ సెటిల్ అవుతుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళకు మెయిన్గా ఈ యొక్క అండర్లయింగ్ కాజ్ ఏది, ఈ సైకలాజికల్గా అండర్లయింగ్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని కింద మనము కరెక్షన్ చేసుకోగలిగితే యూజువల్గా ఏంటంటే ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సెటిల్ అవుతాయి. అండ్ అదేవిధంగా మనకు నెక్స్ట్ యొక్క దాని ఇంకో కాజ్ ఏంటంటే ఈ ఆర్గానిక్ ప్రాబ్లం యూజువల్గా ఏంటంటే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి చూస్తూ ఉంటాం. సో ఈ ఆర్గానిక్ ప్రాబ్లమ్స్లో ఏంటంటే మెయిన్ ఈ అంగస్తంభనకి మెయిన్ అంగంకి రక్తనాళాలు అనేది ఉంటాయి అన్నమాట. సో వాటినే క్యావర్నోజల్ వెజల్స్ అంటారు. సో ఈ క్యావర్నోజల్ వెజల్స్ ఎప్పుడైతే ఈ బ్లాక్ అవుతాయో, యాజ్ ఏజ్ ప్రోగ్రెస్, అంటే బీపీ వల్లనో, లేకపోతే షుగర్ వల్లనో, వాళ్ళ యొక్క జీవన సరళి అంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్లనో, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వల్లనో, సో చాలా కారణాల వల్ల ఏంటంటే ఈ యొక్క అంగస్తంభన అనేది మనకి చూడడం అనేది జరుగుతుంది.